గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వణికించిన వాన అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. అత్యధికంగా చుండూరులో 27.24, చేబ్రోల్లో 23.4 సెంటీమీటర్ల వర్షం, గుంటూరు విజయవాడలో రోడ్లపై 2 నుంచి 3 అడుగుల ఎత్తున వరద నీరు, కాజా ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారులపై ప్రవాహం, వేర్వేరు ఘటనలో 4 మృతి, 2 గల్లంతు. దిగువ ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం. మంగళవారం రాత్రి 9 గంటలకు మొదలై బుధవారం తెల్లారేదాకా ఒకటే కొండపోత, గంటల వ్యవధిలోని 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం. ఎడతెరిపి లేని వర్షాలతో గుంటూరు విజయవాడ నగరాల్లోని పలు ప్రాంతాలు చెరువుల్ని తలపించి రోడ్లపై 2 నుంచి 3 అడుగుల ఎత్తుకు పైగా నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి ప్రవేశించింది. అత్యధికంగా బాపట్ల జిల్లా చుండూరు మండలంలో 27.24, గుంటూరు జిల్లా చేబ్రోల్లో 23.4, దుగ్గిరాల్లో 22.58, తాడికొండలో 22.5, మంగళగిరిలో 19.48, నాగాయలంక 19.1, పెదకాకానిలో 18.68, తుళ్ళూరులో 18.02, తెనాల్లో 17.84 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాజా ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారులపైకి నీరు చేరడంతో రోడ్డంతా వాగులో తయారైంది. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి. వేర్వేరు ఘటనలో 4 మరణించగా 2 గల్లంతయ్యారు. నాగార్జున సాగర్, పులిచెంతల నుంచి నీటి విడుదలకు తోడు భారీ వర్షాలతో వరద చేరడం కృష్ణానదికి వరద పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. సుమారు 1,00,000 ఎకరాలు పంట నష్టం జరిగినట్టు అంచనా. బుధవారం ఉదయం కొంత తెరిపించిన సాయంత్రం నుంచి మళ్లీ మొదలైంది. ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 18.8, ఏలూరు జిల్లా నిడమర మండలంలో 14.3, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 13.3, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 11.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. జలదిగ్బంధంలో గుంటూరు, విజయవాడ చిక్కుకున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మరోసారి అమెరికాకు మోడీ అంటూ 26వ ఐక్యరాజ్యసమితి సమావేశాలు ప్రసంగించనున్న ప్రధాని. ట్రంప్తో భేటీ ఖరారుకు విదేశీ వ్యవహారాల శాఖ కసరత్తు. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో మరోసారి ఆ దేశంలో ప్రధాని మోడీ పర్యటించనున్నట్టు తెలుస్తోంది. న్యూయార్క్ వేదికగా సెప్టెంబర్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి 80వ సమావేశాలకు మోడీ హాజరు కానున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభం కానుండగా 23-29 మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నాయి. 26న భారత ప్రభుత్వ అధిపతి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఐక్యరాజ్యసమితి తాత్కాలిక వక్తల జాబితా పేర్కొంది. కాగా అదే రోజు ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ప్రభుత్వ అధినేతలు సైతం ప్రసంగాలు చేయబోతున్నారు. అయితే విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఐక్యరాజ్యసమితికి చెందినటువంటి ప్రతిష్టాత్మక సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలు దేశాల ప్రభుత్వాధినేతలతో భారత ప్రధాని భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ట్రంప్, మోడీ భేటీకి అధికారికంగా షెడ్యూల్ను ఖరారు చేయించేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ కసరత్తు మొదలుపెట్టిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ అసహనం, అరాచకాలు సాగనందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే వైకాపా నాయకులు అరాచకాల నుంచి బయటపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ పులివెందుల్లో ఎప్పుడు చేసే అరాచకాలు ఈసారి సాగనందుకే అసహనంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ వైఎస్ఆర్ నుంచి అక్కడ ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరగలేదు. ఇక జగన్ నైజం అందరికీ తెలిసిందే. అక్కడ నామినేషన్ వేయడానికి భయపడే పరిస్థితి. అట్లాంటిది ఎన్నికల్లో 11 మంది నామినేషన్లు వేశారు. 2 పోలింగ్ బూత్తుల్లో ఎప్పుడైనా రీపోలింగ్ జరిగిందా? శాంతి భద్రతల నిర్వహణ పటిష్టంగా జరిగింది కాబట్టి ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటేశారని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లా ప్రజాస్వామ్యం నిలబడిందంటూ లోకేష్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. పులివెందులో 45 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం నిలబడిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అయితే పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు రద్దు చేయాలి, కేంద్ర బలగాల భద్రతతో తిరిగి నిర్వహించాలి, అప్పుడు ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూద్దాం. సీఎం చంద్రబాబుకి జగన్ సవాల్. చంద్రబాబు బహుశా ఇదే చివరి ఎన్నిక, రామకృష్ణ అనుకుంటే పుణ్యమైన వస్తుందని వ్యాఖ్య. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో వైకాపా ఏజెంట్ లేకుండా చేసి పోలింగ్ నిర్వహించారు. ప్రతి కేంద్రానికి సంబంధించిన వెబ్ కాస్టింగ్ను, బూత్ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ని వైకాపా అభ్యర్థులకి ఇచ్చే ధైర్యం మీకుందని సీఎం చంద్రబాబును వైకాపా అధ్యక్షుడు జగన్ సవాల్ చేశారు. చంద్రబాబు నిన్న పులివెందులు రూరల్ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నారు. చంద్రబాబు మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే ప్రజలు మీకు ఓటు వేస్తారు, నమ్మకం ఉంటే ఉప ఎన్నికలు రద్దు చేసి కేంద్ర బలగాలను తీసుకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా తిరిగి ఎన్నికలు నిర్వహించండి, అప్పుడు ప్రజలు ఎవరికి ఓటేస్తారని సవాల్గా తీసుకుందాం. మీ జీవితానికి బహుశా ఇదే ఆఖరి ఎన్నిక కావచ్చు. రామకృష్ణ అనుకునే వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమైన వస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎవరు అట్లాగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని పిలిపించి పోనీ ఇదివరకు జగన్ కుప్పంలో అట్లా కేంద్ర ఎన్నికల బలగాలను ఏమైనా పిలిపించి చేయించారా? ఊరికి ఈ యొక్క సవాళ్ళ కింద ఉంటాయి. లేకపోతే 2028 నాటికి క్యాన్సర్ ఆసుపత్రి సిద్ధం. నందమూరి బాలకృష్ణ వెల్లడి. తుళ్ళూరు సమీపంలో నిర్మాణ పనులకు భూమి పూజ. రాజధాని అమరావతిలో 750 కోట్లతో చేపడుతున్న క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకి
2028 నాటికి పూర్తి చేస్తామని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. రాజధానిలోని తుళ్లూరు సమీపంలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం 2 దశల్లో పూర్తి చేస్తాం. క్యాన్సర్ తీవ్రత పెరుగుతున్నందున అధునాతన చికిత్స పరిశోధన విభాగాలు సౌకర్యాలతో క్యాన్సర్ కేర్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. నిజంగా చాలా బాధ్యతాయుతమైనటువంటి పని. బసవతారకం హాస్పిటల్ కూడా చాలామందికి తెలుసు ఎంత బాధ్యతాయుతంగా చేస్తారన్నటువంటిది. అది ఆంధ్రాకి రావడం చాలా శుభపరిణామం. ఓ రకంగా క్యాన్సర్ పేషెంట్లకి ఒక మంచి సేవ అందిస్తున్నటువంటి వ్యవస్థ అమరావతిలో ఏర్పడుతుండటం అన్నటువంటిది మంచి అంశం. లేకపోతే జిల్లా గ్రామ సరిహద్దులు పేర్ల మార్పుపై క్షేత్ర పర్యటనకు మంత్రివర్గ ఉపసంఘం 29-30 తేదీలో ఉమ్మడి జిల్లా కేంద్రంలో సమావేశాలు. సెప్టెంబర్ 15 ప్రభుత్వానికి నివేదిక. జిల్లా రెవెన్యూ డివిజన్ మండల గ్రామ సరిహద్దులు వాటి పేర్ల మార్పుతో పాటు కొత్త వాటి ఏర్పాటుపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 29-30 తేదీలో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా కేంద్రంలో పర్యటించబోతోంది. అక్కడ కలెక్టర్లు ప్రజాప్రతినిధులతో చర్చించి ప్రజల నుంచి వినపాలు స్వీకరించబోతోంది. మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యులు 2 బృందాలుగా ఏర్పడి 13 ఉమ్మడి జిల్లా కేంద్రంలో అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు, రంపచోడవరంతో పాటు పోలవరం ముంపు ప్రాంతం ఉన్న 7 మండలాల పరిధిలో ఓ చోట సమావేశాలు నిర్వహిస్తారు. దీంతోపాటు సెప్టెంబర్ 2 వరకు కలెక్టర్ కార్యాలయాల్లోనూ వినతులు స్వీకరిస్తారు. వీటిపై మంత్రులు చర్చించి సెప్టెంబర్ 15 ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా స్థానికత నిర్ణయం హైకోర్టుకు నివేదించిన ఏజీ పిటిషనర్లకు అభ్యంతరం వంటి సుప్రీంకి వెళ్లాలని ధర్మాసనం. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా అభ్యర్థులు స్థానికత నిర్ణయించామని ఈ మేరకు జీవోలు జారీ చేసామని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికతకు అర్హత సాధించాలంటే అర్హత పరీక్షకు హాజరయ్యే నాటికి అభ్యర్థులు వరుసగా 4 ఏళ్లు రాష్ట్రంలో చదివి ఉండాలన్నారు. స్థానికత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఏజీ వాదాలతో ఏకీవించిన ధర్మాసనం గురువారం వ్యవహారంపై తగిన ఉత్తర్వులు ఇస్తామని స్థానికతపై అభ్యంతరం ఉండి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏసీబీ కోర్టు ఆదేశాలు ధిక్కరించలేదు. కేసు కీలక దశలో ఉంది. రిమాండ్ను పొడిగించని మద్యం కేసులో వాదనలు వినిపించిన ప్రాసిక్యూషన్ చేయడి నిందితులకు ఈ నెల 26 వరకు రిమాండ్ పొడిగి మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీజ్ చేసిన నగదు జమ విషయంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకున్నారని ప్రాసిక్యూషన్ చేయడి రాజేంద్ర ప్రసాద్ వాదించారు. నిందితులకు రిమాండ్ గడువు బుధవారంలో ముగియనున్న నేపథ్యంలో వాళ్ళని విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మిథున్ రెడ్డి, గుంటూరు జిల్లా జైలు నుంచి బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ విజయవాడ కారాగారం నుంచి రాజకేశ్ రెడ్డి, చాణక్య, శ్రీధర్ రెడ్డి, దిలీప్, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి ఏజెంట్లు లేకుండా ఎన్నికల అంటూ పులివెందుల ఒంటిమెట్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగల ప్రజాస్వామ్యం కూని టీడీపీ దుర్మార్గాలను సాక్ష్యాధారాలతో కడిగి పారేశారు వైఎస్ జగన్. ఈ ఉప ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని డిమాండ్. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. చెంబల్లో ఈ బందిపోట్లను మప్పించే రీతిలో దొంగ ఓట్లు వేసుకున్నారు. ఏజెంట్లే లేకుండా ఎన్నికలు నిర్వహించిన చరిత్రలో ఇదే తొలిసారి. పోలీసులే దగ్గరుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలను ప్రోత్సహించారు. జిల్లా కలెక్టర్ సైతం దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారు. ఇతర నియోజకవర్గాల నుండి వచ్చి దాదాపు 7,000 మంది టీడీపీ శ్రేణులు తిష్ట ఒక్కో ఓటర్కి ఒక్కో రౌడీ చొప్పున ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా లేదనడానికి 2వ ఉప ఎన్నికలే నిదర్శనం. బాబు మోసాలు, దోపిడీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అందుకే ఓట్లు వేయరని ఈ దుర్మార్గాలు కలెక్షన్ ఏజెంట్లుగా మారిన పోలీసు అధికారులు. మద్యం బెల్ట్ షాపులు మొదలు మైన్సు, ఇసుక, పేకాట క్లబ్బుల వరకు వసూలు. ఎమ్మెల్యేలు చిన్నబాబు, పెదబాబు వరకు అందరికీ వాటాలు. అందుకే ఎన్నికలకు ఏరికోరి పోలీసు అధికారుల నియామకం, విచక్షణాధికారులు ఉన్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ఎస్సీసీ విఫలం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ గురించి రాహుల్ ఎందుకు మాట్లాడరు? రేవంత్ రెడ్డి ద్వారా నిత్యం రాహుల్ గాంధీతో హాట్లైన్లో చంద్రబాబు మంతనాలు. అందుకే రాష్ట్రంలో ఓట్ల చోరీ గురించి మాట్లాడని వైఎస్ జగన్ వ్యాఖ్య. 2024లో పోలేని ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య అత్యధిక వ్యత్యాసం ఉన్నది ఇక్కడే. ఏకంగా 12.5% తేడా. 48 లక్షల ఓట్లు పోలేని వాటికంటే ఎక్కువ లెక్కింపు. చంద్రబాబు కుంభకోణాలు, దోపిడీ వాళ్ళకి కనిపించవా? బాబు టచ్లో ఉండబట్టే కాంగ్రెస్ ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ మాపై విమర్శలు. ఓట్ల అవకతవకలపై రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రీపోలింగ్కి దొంగ ఓట్ల దందా, కంటి తుడుపుగా 2 బూతుల్లో నిర్వహణ. ఆయా గ్రామాల్లో పచ్చముఠాల బెదిరింపులతో బయటకు రాని ఓటర్లు. ఈ కొత్తపల్లి, కమలాపురం టీడీపీ ముఠ, అచ్చివెల్లిలో బీటెక్ బ్యాచ్ తిష్ట. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి యథేచ్ఛగా దొంగ ఓట్లు. రీపోలింగ్ను బహిష్కరించిన వైఎస్ఆర్సీపీ ఇండిపెండెంట్ అభ్యర్థులు. 15 బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్. వెబ్కాస్టింగ్ ఇస్తే అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని వైఎస్ఆర్సీపీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వరద ముంపులో అమరావతి, ఉప్పొంగిన కోటేళ్లవాగు, ఎర్రవాగు, పాలవాగు, సచివాలయానికి అధికారులు వెళ్ళలేక నానా ఇబ్బందులు. 40,000 ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు. కొండవీటి వాగు ప్రవాహానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం. అందుకే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని రైతుల ఆరోపణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కన్ఫర్డ్ ఐపీఎస్లకి రెడ్ బుక్ కుట్ర బాధ్యతలు. కొమ్ము కాసే వీర విధేయులు కీలక జిల్లా ఎస్పీలుగా పోస్టింగులకు సన్నద్ధం.
నిబంధనల మేరకు పనిచేసే కేడర్ ఐపీఎస్ లూప్ లైన్లోకి రెడ్ బుక్ కుట్రలకు అడ్డగోలుగా వత్తాసు పలికే పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీలకు అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ సన్నద్ధమవుతుంది. అందుకోసం కేడర్ ఐపీఎస్ అధికారులు కాకుండా తమ కొమ్ము కాసే కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారులు నియమించాలని భావిస్తుంది. ఇది పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కూటమి సర్కార్ ఏడాదికి పైగా సాగిస్తున్న రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యలతో పలువురు ఐపీఎస్ అధికారులు బెంబేలెత్తున్నారు. అధికార పార్టీకి అడ్డగోలుగా కొమ్ము కాస్తూ అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడితే భవిష్యత్తులో న్యాయపరంగా ఇతరత్ర ఇబ్బందులు తప్పవన్నది వాళ్ళ ఆందోళన. ప్రధానంగా చాలా సర్వీస్ ఉన్న ఐపీఎస్ అధికారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కుట్రలో భాగస్వాములు కాలేమని డీజీ అదనపు స్థాయి సీనియర్ ఐపీఎస్లే సహాయ నిరాకరణ చేస్తున్నారని ప్రస్తావిస్తున్నారు. సిఐడి డీజీగా ఉన్న వినీత్ బ్రిజ్లాల్ రెడ్ బుక్ కుట్రలకు సహకరించలేదని కేంద్ర సర్వీస్కి వెళ్ళిపోయారు. మరో ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ తీవ్ర ఒత్తిడితో ఇప్పటికే 2 సార్లు కుప్పకూలి అనారోగ్యం బారిన పడ్డారు. ఈ పరిణామాలని కేడర్ ఐపీఎస్ అధికారులు పునరాలోచన పడేసి రెడ్ బుక్ కుట్ర కేసులకు దూరంగా జరుగుతున్నారు. కొందరు నేరుగా చెప్పలేక సహాయ నిరాకరణ చేస్తున్నారు. ప్రభుత్వం తమ అప్రాధాన్య పోస్టును బదిలీ చేసినా పర్వాలేదు కానీ అక్రమ కేసులకు వత్తాసు పలకలేమని తేల్చి చెప్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మరో ఎత్తుగడకు తెరతీసింది. తమకు అస్మదీలను కన్ఫర్డ్ ఐపీఎస్ల ద్వారా రెడ్ బుక్ కుట్రను తీవ్రతరం చేయాలని భావిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 14 మందిని కన్ఫర్డ్ ఐపీఎస్లు గుర్తించింది. దాంతో జిల్లా ఎస్పీల బదిలీ ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. తిరుపతి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తిరుపతి ఆర్ఈవీగా ఉన్న కరీముల్లా షరీఫ్, కర్నూలు ఆర్ఈవీగా ఉన్న చౌడేశ్వరి, ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న రామ్మోహన్ రావులని ఇప్పటికే సూత్రప్రాయంగా ఎంపిక చేసినట్టు సమాచారం. కరీముల్లా షరీఫ్ని పుట్టపర్తి జిల్లాకు, చౌడేశ్వరిని ఉభయ గోదావరి జిల్లాలో ఒక జిల్లా, రామ్మోహన్ రావు నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఒక జిల్లాకు ఎస్పీగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరో కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారి చక్రవర్తిని పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారు. సిఐడి విభాగంలో ఉన్న కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారి ఈశ్వరరావు, శ్రీనివాసరావులు కీలక జిల్లాల ఎస్పీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రకాశం ఎస్పీ దామోదర్ను మరో కీలక జిల్లాకు ఎస్పీగా బదిలీ చేసే అవకాశం ఉంది. కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారులను కీలక జిల్లాల ఎస్పీలుగా నియమించేందుకు వీలుగా కేడర్ ఐపీఎస్ అధికారులకి అప్రధాన్య పోస్టులకు బదిలీ చేయాలని ప్రతిపాదన కూడా సిద్ధం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి కుంభవృష్టి చిగురుటాకుల వణికిన కోస్తా జిల్లాలు, బెజవాడ గుంటూరులో ఏకదాటిగా కుండపోత, చుండూరులో అత్యధికంగా 27 సెంటీమీటర్ల వర్షం, నదుల్ని తలపించిన జాతీయ రహదారులు, కాజా టోల్ ప్లాజా వద్ద మునిగిన NH-16 రాకపోకలకు తీవ్ర అంతరాయం, పొంగిపొర్లుతున్న వాగులు, డ్రైన్లు, ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద, నిండుగా ప్రవహిస్తున్న బుడమేరు, పొలాల్లోనే మునిగిన రైతుల పంట కలలు, చెరువులకి గండి, వేల ఎకరాల మునక, మరో 2 రోజులు భారీ వర్షాలు, ఐఎండి 4 మృతి, బెజవాడలో మ్యాన్హోల్లో పడి టీడీపీ నేత మృత్యువాత, వేర్వేరు చోట్ల నీటిలో కొట్టుకుపోయి మరో 2, కూలింగ్ చెట్టు ఢీకొని మరొకరు, కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వానలను దంచుకొడుతున్న మంగళవారం అర్ధరాత్రి బుధవారం ఏకతాటిగా కొన్ని గంటల పాటు పడిన భారీ వర్షాలతో కోస్తాంధ్ర చిగురుటాకులో వణికిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే నేడు కూడా అతి భారీ వర్షాలు తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం, వాయుగుండంగా మారుతుందని అంచనాలు. కొండవీటి వాగులో కొట్టుకుపోయిన కారు బెజవాడ గుంటూరు జలమయం కావడంతో గుంటూరు వ్యవసాయ కమిషనరేట్ తాడేపల్లిలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు. బాపట్ల ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో 44,000 హెక్టార్ల పంటల మనక జిల్లాలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు, మంత్రులు అధికారులతో సీఎం సమీక్ష. గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే ఏ కంపెనీ వస్తుంది, బెంగళూరు హైదరాబాద్ తరలిపోతే హైకోర్టు, విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆలోచన. పెట్టుబడులను ఆకర్షించేందుకే ప్రోత్సాహకాలు, కంపెనీల ఏర్పాట్లతో ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుంది. నామమాత్ర పేరుతో భూ కేటాయింపులని సంకుచిత దృష్టితో చూడకండి, తద్వారా వచ్చే ప్రయోజనాలు పరిగణలోకి తీసుకోవాలి. పెట్టుబడులు రాకుండా వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోతుంది. కాగ్నిజెంట్కు భూ కేటాయింపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే డిసెంబర్ కల్లా తేల్చేద్దామంటూ జిల్లాల విభజనకు సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. మరోవైపు ఇది సంచలనాత్మకమైనటువంటి వార్త. అర్ధరాత్రి వరకు బార్లు, ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు, ఉదయం రాత్రి గంట చొప్పున పెంపు, 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ. గీత కులాలకు 84 బార్లు, బార్లకు 99 రూపాయల మద్యం లేదు. బార్ పాలసీ విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 40 రోజుల్లో 1.20 కోట్లు, అంటే 1,20,00,000 ఇళ్లకి దేశంలో ఏ అధికార పార్టీ ఈ స్థాయిలో జనంలోకి వెళ్ళలేదు. సీఎం సుపరిపాలన తొలి అడుగు రికార్డు సాధించాం, చాలా చోట్ల బాగా జరిగింది. 13 నియోజకవర్గాల్లో వెనకబాటు, అక్కడ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలను సంజయ్ కోరాలి. స్త్రీ శక్తితో 90% హామీలు నెరవేర్చినట్టే, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ శ్రేణులదే. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో 25న అనంతలో భారీ సభ. చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాక, పల్లా లోకేష్లతో సమావేశం, పార్టీ కార్యక్రమంపై సుదీర్ఘ సమీక్ష, కార్యకర్తల సంక్షేమంపై అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే మనం మాటల ద్వారా ఎలా మాయ చేయొచ్చు అనేది. ఇప్పుడు 40 రోజుల్లో 1,20,00,000 ఇంతవరకు ఏ పార్టీ వెళ్ళలేదు. ఇదివరకు జగన్ వాళ్ళు 4 కోట్ల దగ్గరికి వెళ్ళారు కదా, ప్రతి ఇంటిని టచ్ చేశారు కదా. కోట్ల ఇళ్ళకు 1,20,000 ఇళ్ళకంటే అప్పుడు అన్ని ఇళ్ళకి 1,70,00,000 ఇళ్ళకి కూడా వెళ్ళారు కదా అప్పుడు వాళ్ళు. అయితే ఇప్పుడు మేమే చేసాం అంటే వాళ్ళు అలా రాసుకోలేదు, వీళ్ళు ఇక్కడ రాస్తారు. రెండోది వచ్చేటప్పటికి స్త్రీ శక్తితో 90% హామీలు నెరవేరినట్టే. అసలు ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి 1,500, అది మర్చిపోయేలాగా ఆల్రెడీ అన్నీ అమలైపోయినాయి అన్నటువంటి కోణాన్ని
చెప్పేటటువంటి ప్రయత్నం. ఇకపోతే సూపర్ 6 సూపర్ హిట్. సూపర్ 6లో అత్యంత ముఖ్యమైనటువంటి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, అది 1 కోటి మందికి ఇవ్వాలా, అట్లాగే ఇది 2 కోట్ల మందికి ఇవ్వాలి 1,500. అది ఇవ్వకపోయినా సరే సూపర్ హిట్ అయింది అన్నటువంటి ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా సభ పెట్టబోతున్నారు అన్నటువంటి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కాకపోతే నరకానికి పోతా ఉంటూ జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని డ్యూటీ చేశారంటే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నోరు పారేసుకున్నారు. ఇవే నీకు చివరి ఎన్నికలు కావచ్చు, ఈ ముసలిలో రామకృష్ణ అనుకుంటే పుణ్యమైన వస్తుంది, ఇలా చేస్తే కనుక నరకానికి పోతారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవాకులు చెవాకులు పేరారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలు తిరిగి జరిపించే సిద్ధమా అంటూ చంద్రబాబుపై పొంతం లేని మాటలు మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరి ప్రజలకు భయం పోయింది, జగన్కి పట్టుకుంది అంటూ వణుకు రేపిన పులివెందుల పోలింగ్. ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ఫైర్. పులివెందుల ప్రజలకు భయం పోయింది, జగన్కు భయం పట్టుకుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు వ్యాఖ్యానించారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందుల ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటేశారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్ ప్రకంపనలు మొదలయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.